తృప్తిగా ఉందా? తృప్తిగా ఉన్న చేతులు ఎత్తి భరించేయండి. అక్కడ భయపడతండి. నాకైతే తృప్తిగా ఉంది. నేను మనసు చెప్తాను. ఇక వాక్య ధ్యానం మొదలు పెడదాం. జ్ఞానైన సులోమాను ఒక జ్ఞానోత్తమైన గ్రంథము రాసి మనకి ఇచ్చాడు. ఏంటి ఆ గ్రంథం చెప్తారా? ప్రసంగి. ఒక్కొక్కరు చెప్పండి. ప్రసంగేనా? చెప్పాలి. సామెతల గ్రంథం మాట చెబుతారు కాబట్టి రెండో స్టెప్ చెప్పారు, కానీ ప్రైజ్ పోగొట్టుకున్నారు. ప్రైజ్ మీకు వర్తించదు. సరే, సామెతల గ్రంథము 14వ అధ్యాయము అక్కడ ఒక చక్కని మాట ఇవ్వబడి ఉంది. ప్రేమైన సంగమ, దేవుని ప్రజలారా, ఈరోజు ఈ రీతిగా మీ ఎదుటికి రావటానికి, సంఘముగా మనం కూలిపోవటానికి కారణం ఏమిటో అక్కడ జ్ఞానైన సులోమాను, సామెతలు అంటేనే జ్ఞానంతో నింపబడింది. ఈ సామెతల గ్రంథము డిఫరెంట్ గా ఉంటుంది. సామెతల గ్రంథం అంతా కూడా పరిశీలిస్తే సుమారు నా యొక్క అనుభవంలో దాదాపు 61 66 పుస్తకాల గ్రంథాన్ని తిరగొచ్చాడు. గట్టిగా సౌండ్ చెప్పండి. ఈ 66 సార్లు 61 సార్లు తిరగబెట్టినప్పటికీ ఇంకా కొత్త ధనము, ఇంకా కొత్త ధనమే కనబడుతుంది. మనం ధరించిన దేహము ధరించిన వస్త్రము పాతదైపోతుందా లేదా? అయిపోతుందా లేదా? మరి దేహాన్ని ధరించిన వస్త్రం పాతదైపోతుంది, మరి వస్త్రాన్ని ధరించిన దేహము పాతది అయిపోతుందా? ఉంటుందా? అయిపోతుందా? పాతది కాదు. ఎందుకు? శరీరము పాతపడదా? కొత్తగానే ఉంటుందా? నిజమా? ఎక్కడున్నారు మీరు? శరీరము కొత్తగా ఉంటుందా? పాతపడిపోతుందా? ముసతనం రాదా? ఇవేం మరి చెప్పరా? మాట చెప్పండి. ఏంటండి ఇప్పుడు వచ్చారు నేను. అయితే ఇక్కడ అంటాడు, జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లు కడుతుంది. ఉందా మాట? ప్రారంభం నుండి 14 వచ్చింది చదవండి. ఇంకా ఓపెన్ చేయలేదు బైబిల్ గ్రంథాన్ని. 14 వచ్చింది చదవండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడవేపును. 3 రాళ్ళు తన చేతులతో తానే తన ఇల్లు పెరికి వేసుకుంటుందట. తరలించండి, ప్రార్థించుకున్నాం. దేవా, ఈ లేఖనంలో నుండి మాకు కొన్ని మాటలు ముచ్చటించుదువు గాక, మాతో మా హృదయాలని వెలిగించుదువు గాక, మాతో మమ్మల్ని నీ యొక్క స్వాధీనము మరుగుపరుచుకొని వాక్యము అడ్డగించాలని చూస్తున్న సదగిరమైన దురాత్మ పిశాచి బంధకములు కర్తుడు నా తండ్రి, వాక్యము ఏర్పడకుండా చేయాలని చూస్తున్న సమస్త విధమైన అల్లరి, మొత్తు, పరధ్యానము, నిద్రమొత్తు నీ ప్రజల నుండి దూరమైపోవని గాక. యేసు క్రీస్తు వారి పెద్ద నీ వాక్యం కోసం ఎదురు చూస్తున్నాము తండ్రి. ఆమేన్. గట్టిగా గట్టిగా ఆమేన్. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ రోజు ఒక కీలకమైన సంఘటన, సందేశము నేను చెప్పాలని పరిశుద్ధాత్మని యొక్క సారథ్యములో మీ ఎదురుకు వచ్చాను. ఈరోజు చూస్తూ ఉంటే
ఇక్కడ ఇద్దరు స్త్రీలు చెప్పబడ్డారు. ఒక స్త్రీ దేంతో పోల్చబడింది? జ్ఞానంతో. మరొక స్త్రీ దేంతో పోల్చబడింది? మూర్ఖత్వంతో. అవునా? ఇద్దరు స్త్రీలే, ఇద్దరు ఆడవాళ్ళే. కానీ ఒక ఆమెమో జ్ఞానంతో పోల్చబడింది, మరొక ఆమెమో మూర్ఖత్వం. ఈ మూర్ఖత్వం కలిగిన స్త్రీ కొద్దిగా మనం చూస్తే ఏం చేసిందో, ఏం చేస్తుందో, తన ఇల్లును కట్టుకుంటుందా, కట్టుకోలేదు. కొంచెం లేఖనాలను పరిశీలిస్తే ఇలాంటి స్త్రీ, అంటే మూర్ఖత్వం కలిగిన స్త్రీ ఒక ఆమె ఉంది. 2 దినవృత్తాంత గ్రంథము 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము. ఏమండి, రెఫరెన్స్లు ఎక్కువగా మీకు చూపించదలుచుకోలేదు. 2వ దినవృత్తాంత గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం కాంచి చదువుదాం. మైకు ఆగిపోయా, స్పష్టంగా చదవండి. లేఖనం. అహజ్య అనేవాడు ఉన్నాడు. యెరూషలేముని ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు? 1 సంవత్సరం. అతని తల్లి పేరు అదల్యా. ఈ అదల్యా అనే స్త్రీ ఉండే, ఈ అదల్యా అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దుర్మార్గంగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుతూ వచ్చింది. అతడు ఆహాదు సంతతి వారితో నడుచుతూ, అహాదు సంతతి వారి వలనే అతడు యెహోవా దృష్టికి శకునాలతో నడిచి ఏం చేశాడు? చాలు. యెహోవా దృష్టికి అహాబు అనేవాడు చెడిపోయాడు. ఇక్కడ ఒక స్త్రీ ఉంది. ఈ స్త్రీ ఏం చేసింది అంటే, తన బాల్యము నుండి, ఎలాగా? బాల్యము నుండి తన బాలుడికి నేర్పవలసిన క్రమాలు ఉన్నాయి. జ్ఞానముతో నిండుకున్న మాటలు చెప్పకుండా ఈ యొక్క అదల్యా అనే స్త్రీ ఏం చేసింది? బాల వయసులో నుండే తన యొక్క బిడ్డకి దేవుని కోసం తెలుసా? దేవుని ప్రజల మీద విషాన్ని నూరిపోసింది. పాకిస్తాన్ కనుక మన ఇండియా మీద చిన్నప్పటి నుంచే వాళ్ళు తరబిదిస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఏ ట్రైనింగ్ ఇస్తారు తెలుసా? పాకిస్తాన్ వాళ్ళు మానవ బాంబులుగా తయారు చేస్తారు. ఏ బాంబులుగా? మానవ బాంబులు. అంటే వాళ్ళు తరిపేది ఎలాగ ఉంటుంది అంటే, వారు బాల్యం నుండే ఇండియా ప్రజలని ఎలాగ చేయాలి? నాశనం చేయాలి అని ఈ యొక్క పాకిస్తాన్ వాడు మన ఇండియా మీద ఏం నూరిపోస్తాడు? విషబీజాలు. ఎంత విషబీజాలు అంటే, సంఘం కానీ, పబ్లిక్ కానీ, అది దేశం కానీ ఎక్కువ జనాభా ఎక్కడ ఉంటుందో అక్కడ వాడు తరిపించి ట్రైనింగ్ ఇచ్చిన పిల్లలను పంపించి అక్కడ వారంతట వారే తెలుసుకొని చనిపోయేది. వారి క్రియేటర్ వారు చేసే ఆ క్రియేషన్ వల్ల ఏమవుతారు? ఎక్కడ? గొప్ప మారణ హోమం. ఏమో గొప్ప మారణ హోమం జరుగుతుంది. ఈనాడు రాష్ట్రులు బాంబుల ద్వారాగా ఎంతమంది సిద్ధపడుతున్నారు. మన 7 రోజుల కిందట పోయిన శనివారము 20 రోజులు జరిగింది. ఏం జరిగింది? మరి మురళీ నాయక్ అనే ఒక జవాన్ మన దేశం కోసం ఆయన ప్రాణం అర్పించాడు. వ్యక్తిగా ఆయన కోసం
చేతులు కొట్టి తప్పల కొట్టి ఆ యొక్క శవాన్ని కోసం మనము హల్లెలూయా